Hello, I am back with another evening snack. So, before going to the video, this is SK and you're watching SK's Vlogs. సో ఇవాళ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి బనానా బజ్జీ. ఎస్, కేరళకి ట్రిప్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ బనానాని మలయాళంలో నేంద్రపഴం అని అంటారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు బనానా చిప్స్ చేసుకుంటారు. పండిన తర్వాత ఇలా బజ్జీ చేసుకోవచ్చు. ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇవాళ మనం బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని ఇట్లా పీల్ చేసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేస్తారు మామూలుగా అయితే, బట్ నేను చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. చిన్నప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు. అట్ సమ్ పాయింట్ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి ప్రిపేర్ చేసి తినమని ఫోర్స్ చేసింది. అప్పటి నుంచి ఇట్ వాస్ మై ఫేవరెట్ స్నాక్. సో మరి చూసేద్దామా. సో బజ్జీ కోసం ఇక్కడ 1 కప్పు మైదా తీసుకున్నాను. 1 స్పూన్ రైస్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కావాలంటే శనగపిండితో కూడా చేయొచ్చు. కాకపోతే కేరళలో ఉండే ఈవినింగ్ స్నాక్స్ షాప్స్లో ఇట్లా మైదాతో చేస్తారనమాట. సో సరిపడినంత సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాము. నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్, అవసరం లేదు, బట్ నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకుందాము. సో ఇలా బ్యాటర్గా కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అవసరమైనంత ఆయిల్ పోసుకుందాము. నేను యూస్ చేసేది సన్ఫ్లవర్ ఆయిలే, కోకోనట్ ఆయిల్ కాదు. మీలో చాలామందికి బనానా బజ్జీ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. నేను అలాగే అనుకునేదాన్ని, బట్ నౌ ఇట్ వాస్ మై ఫేవరెట్ స్నాక్. సో ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటి వేద్దాము. మంచిగా అటు ఇటు కోట్ చేసుకొని వేయాలి. ఆయిల్ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి, లేకపోతే మాడిపోతుంది. అలా ఒక్కొక్కటి వేసుకుందాము. వేసిన వెంటనే స్పూన్ పెట్టి కదిలించకూడదు. అది ఆయిల్ నుంచి ఫ్రీ అయి పైకి తేలాక అటు ఇటు తిప్పి ఫ్రై చేయాలి. సో అలా ఫస్ట్ సెక్షన్ వేసేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్లో తేలాక తీసుకొని అటు ఇటు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఎల్లో కలర్లో రావాలన్నమాట. నేను వేసిన పసుపు వల్ల ఇలా కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చింది. సో ఇలాగే మిగతావి కూడా చేసుకుందాము. కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా అలా స్నాక్స్ నచ్చే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకైతే నచ్చదు. బట్ ఏమైనా వెరైటీగా ట్రై చేయాలని అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకపోతే మీకు ఈ బనానా దొరకాలి. మామూలు మనం ఇక్కడ ఆంధ్రాలో దొరికే బనానాతో అయితే చేయలేము. ఇంతవరకు నేనైతే చేయలేదు. యూజువల్లీ ఇలా ఈ బనానాతోనే చేస్తారు. దీన్ని
మలయాళంలో పഴంబూరి అంటారు కొన్ని ఏరియాస్లో ఏమో ఏతక్య పഴం అని అంటారు. సో సింపుల్ అండ్ ఈజీగా ఒక ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and see you all with another video.